నమస్తే, వెల్కమ్ టు అట్లా రాజేశ్వరి కుకింగ్. ఈరోజు వీడియోలో బీన్స్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ పై ఒక కడాయి ఉంచి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత ఇందులో పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఇప్పుడు క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న బీన్స్ని వేసేసుకోవాలి. బీన్స్ ఫ్రై అవ్వటానికి 8 నుంచి 10 నిమిషాల వరకు టైం పడుతుంది. ఆ టైం వరకు వీటిని ఇలా స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరిలో మూత పెట్టి మరో 5 నుంచి 8 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఈ బీన్స్ ఫ్రై చపాతీ, రోటీ ఇంకా అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తొందరగా అయిపోయే రెసిపీ. ఇప్పుడు ఒకసారి మూత తీసి మరోసారి కలుపుకోవాలి, లేదా అడుగంటుకుంటుంది. ఇలా బీన్స్ ముక్కలన్నీ మెత్తబడ్డాక ఇందులో ఒక పెద్ద సైజు టమాటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలన్నీ మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడడానికి సాధారణంగా 2-3 నిమిషాలు పడుతుంది. అలాగే ఇందులో 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి, 1/2 స్పూను పసుపు వేసుకోవాలి, 1 స్పూను కారం. మరీ స్పైసీగా ఉంటే 1 స్పూన్ సరిపోతుంది. స్పైసీనెస్ తక్కువగా ఉంటే ఇంకాస్త ఎక్కువగా కూడా తినొచ్చు. రుచికి తగ్గట్టుగా కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కలిసేలా అంతా కర్రీని కలుపుకోవాలి. అలాగే ఇందులో జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ వేసి కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. స్పైసెస్కి ఉన్నటువంటి పచ్చివాసన అంతా వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ చక్కగా ఇలా తయారైపోయింది. చూసారు కదా, బీన్స్ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో. చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.